మొత్తానికైతే గర్ల్ ఫ్రెండ్ చూసేసాననమాట. అంటే మన 'రష్మిక' గారి 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ వచ్చింది కదా! సో, థియేటర్‌లో చూడడం కుదరలేదు గానీ, ఓటీటీలో అయితే చూశాను. చూసినప్పుడు ఒకటే అనిపించింది. ఫస్ట్ అంతా కూడా ఎందుకు 'రష్మిక' గారు ఇంతలా భరిస్తా ఉన్నారు? స్టార్టింగ్‌లోనే నో చెప్పేయొచ్చు కదా అనిపించింది. కానీ పక్కన కొంతమంది భజన బృందం ఉంటూ ఉంటారు కదా! వాడు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాడా? అని షాక్ ఇస్తా ఉంటారు. సో, అలాంటోళ్ళ వల్ల ఈవిడ కూడా కొద్దిగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇలా మారారేమో అనిపించింది. కానీ లాస్ట్‌లో గిటార్ తీసుకొని పరిగెట్టేటప్పుడు మాత్రం ఏయ్! ఏయ్! అనే ఫీల్ అయితే మనకు కూడా వస్తుందనమాట. రెగ్యులర్‌గా బయట జరుగుతున్న దాన్నే రాహుల్ గారు బాగా తీశారనైతే చెప్పొచ్చు. అలాగే వుమెన్ ఇండిపెండెన్స్ గురించి బాగా చెప్పారు. అందులోనూ ఒక డైలాగ్ అయితే ఉంటుందనమాట. నేనిలా చేశాను అని డైరెక్ట్‌గా వాడికే చెప్తాను. అలా యాక్సెప్ట్ చేసేవాడినే పెళ్లి చేసుకుంటాను. నీ ముందే తిరుగుతాను అని. అన్నట్టుగానే లైఫ్‌లో ఎలా సక్సెస్ అయ్యారు, ఏంటి అనేది మాత్రం బాగా చూపించారు. కానీ అంతకు ముందంతా కూడా ఇష్టం లేని రిలేషన్‌షిప్‌లో ఎలాగైనా చదువు కంటిన్యూ చేయాలన్న గోల్‌తో, అలాగే ఫాదర్ కూడా నువ్వు నాకొద్దు అనే సిట్యుయేషన్‌లో ఆవిడంత ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేశారు, అలాంటి సిట్యుయేషన్‌లో రాహుల్ గారు ఇచ్చిన ఐడియా ఏంటి, ఇవన్నీ కూడా మెయిన్ కాన్సెప్ట్‌గా అయితే ఉంటాయి మూవీలో. కానీ తట్టుకోలేనంత ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయగలరు అనేది హైలైట్ పాయింట్‌గా అయితే ఉందనమాట. అలాగే ఇందులో రోహిణి గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మనకు చూసినప్పుడు. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం మూవీ బావుంది గానీ, ఫస్ట్ అంతా కూడా 'రష్మిక' గారిని మరీ అంత పాజిటివ్ వేలో వాడు వెధవ అని తెలిసినా ఎందుకమ్మా భరిస్తున్నావు అనేలా అయితే ఆడవాళ్ళు కనెక్ట్ అయిపోయేలా ఉంటదనమాట. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఇంతకీ ఎందులో ఉంది అంటే గనక నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.